కుందన్స్‌తో లోటస్ డిజైన్ ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా సింపుల్ అండి. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఇంట్లోనే ఈజీగా మేక్ చేసుకోవచ్చు. వెల్కమ్ టు అన్షి హ్యాండ్ క్రాఫ్ట్స్. ఇక్కడ నేను చూపిస్తున్న డిజైన్ పెరల్ చైన్‌తో లోటస్ మోడల్ చైన్. లోటస్ మోడల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! మా నేబర్స్ నుంచి నాకు ఈ ఆర్డర్ వచ్చింది. పింక్ లోటస్ డిజైన్‌తో 2 చైన్స్ కావాలి అని చెప్పారు. విత్ నో ఇయర్ రింగ్స్. నేను ఆల్రెడీ వైట్ లోటస్ డిజైన్ చేశాను. మన ఛానెల్‌లో షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి చూడండి. ఇక్కడ నేను తీసుకున్న పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా గ్రాండ్ లుక్ ఇస్తున్నాయి కదా! మీరు కావాలంటే మీ దగ్గర ఉన్న వేరే కలర్ కుందన్స్‌తో ట్రై చేయండి. ఫినిషింగ్ మాత్రం అద్దిరిపోతుంది. ఈ వీడియోలో ఐ పిన్‌తో మీకు యూజ్‌ఫుల్‌గా ఉండే ఒక టిప్ చెప్తా. ఐ పిన్‌ని హాఫ్‌గా కట్ చేసుకున్నాక రిమైనింగ్ హాఫ్ ఉంటది కదా! ఆ పిన్‌ని కూడా ఐ పిన్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. వీడియోలో కనిపిస్తున్నలాగా నోస్ పిల్లర్‌ని యూజ్ చేసి బెండ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్‌గా ఐ షేప్ వచ్చేస్తుంది. నెక్స్ట్ లోటస్ ప్యాచెస్‌ని సెపరేట్‌గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈచ్ లోటస్ డిజైన్‌కి ఉన్న అవుట్‌లైన్స్‌ని రిమూవ్ చేసుకోవాలి. ఈ అవుట్‌లైన్స్ రిమూవ్ చేయడం చాలా ఈజీగా అయిపోతుంది. కట్టర్‌ని యూజ్ నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. అగరబత్తిని మాత్రం యూజ్ చేయొద్దు. లోటస్‌కున్న లుక్ మొత్తం చేంజ్ అయిపోతుంది. చూసారా ఎంత క్యూట్‌గా ఉందో? ఇలానే అన్ని ప్యాచెస్‌కి అవుట్‌లైన్స్ రిమూవ్ చేసి పెట్టుకోవాలి. ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఐ పిన్స్‌ని ఇప్పుడు యూజ్ చేయాలి. ఐ పిన్‌కి ఉన్న హుక్‌ని ఓపెన్ చేసి పెరల్ బీడ్స్‌ని పెట్టి ఆ హుక్‌ని క్లోజ్ చేసుకోవాలి. ఈ పెరల్‌ని యాడ్ చేయడం వల్ల లోటస్‌కి ఒక బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. సేమ్ ప్రాసెస్ రిపీట్ ఫర్ ఆల్. నెక్స్ట్ లోటస్ ప్యాచెస్‌ని బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసి మనం ఇందాక మేక్ చేసి పెట్టుకున్న పెరల్ బీడ్స్‌ని స్టిక్ చేసుకోవాలి. బోత్ సైడ్స్ ఐ పిన్‌ని స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిన్స్‌ని కవర్ చేయడానికి వ్యాక్స్ షీట్‌ని స్టిక్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనం వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉంటది. ఈ వ్యాక్స్ షీట్ సైజు బ్యాక్ సైడ్ మొత్తం కవర్ అయ్యేలాగా చూసుకొని కట్ చేసుకోండి. వ్యాక్స్ షీట్‌కి ఉన్న అవుట్‌లైన్స్‌ని డ్రై అయ్యాక రిమూవ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ రిపీట్ అండి. ఇవి డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇవి పూర్తిగా డ్రై అయ్యాక వ్యాక్స్ షీట్‌కి ఉన్న అవుట్‌లైన్స్‌ని రిమూవ్ చేసుకోవాలి. ఇవి రిమూవ్ చేసేటప్పుడు హ్యాండ్స్ చాలా పెయిన్ వచ్చేస్తదండి. థ్రెడ్ కట్టర్‌తో చేస్తాం కదా ఎక్కువ సేపు. చూసారా ఫినిషింగ్ ఎంత బావుందో? మిడిల్‌లో వచ్చే మెయిన్ లోటస్ డిజైన్ కోసం నేను కొంచెం పెద్ద సైజ్ కుందన్స్ యూజ్ చేశాను. ఒకవేళ మీకు ఇవి హెవీగా వద్దు అనుకుంటే స్మాల్ సైజ్ కుందన్ని యూజ్ చేసుకోండి. మీకు కావాలంటే లోటస్ డిజైన్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 4 యాడ్ చేస్తున్నా. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నలాగా ఐ పిన్స్‌కి ఉన్న హుక్ ఓపెన్ చేసుకొని ఒకదానికొకటి జాయిన్ చేసుకొని ఆ హుక్‌ని క్లోజ్ చేసుకోవాలి. ఇలానే 4 లోటస్‌ని జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పెరల్ చైన్ తీసుకొని మనకి కావాల్సిన మెజర్మెంట్‌లో కట్ చేసుకోవాలి. నేను 2 లేయర్స్ వచ్చేలాగా కట్ చేసుకున్నా. మీకు కావాలంటే 1 లేయర్ పెట్టుకోవచ్చు, 3 కూడా పెట్టుకోవచ్చు. ఈ లోటస్‌కి 2 ఎడ్జెస్ ఉన్నాయి కదా! అక్కడ ఐ పిన్స్‌ని ఓపెన్ చేసి ఈ పెరల్ చైన్‌ని యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇలానే ఇంకో సైడ్ కూడా ఐ పిన్‌ని ఓపెన్ చేసి పెరల్ చైన్ యాడ్ చేసుకోవాలి. ఫైనల్‌గా పెరల్ చైన్‌కి జంప్ రింగ్ యాడ్ చేసుకొని గోల్డెన్ క్లాస్ప్ యాడ్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి. అలానే ఇంకో సైడ్ జంప్ రింగ్‌ని యాడ్ చేసి అడ్జస్టబుల్ గోల్డెన్ చైన్‌ని యాడ్ చేసుకుంటే ఫినిష్ అయిపోతుంది. చూసారా కేవలం ఫ్యూ మినిట్స్‌లోనే ట్రెండీగా ఉండే లోటస్ పెరల్ చైన్ రెడీ అయిపోయింది. ఇలాంటి న్యూ ట్రెండీ ఇంట్రెస్టింగ్ మేకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ జ్యువెలరీ మేకింగ్‌లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.